ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం పైథాన్‌లో థర్డ్ యూనిట్ ఏంటంటే స్ట్రింగ్స్. స్ట్రింగ్స్ చూద్దాం. స్ట్రింగ్స్ అంటే ఏంటంటే ఒక డాటా టైప్. ఇంటిజర్, ఫ్లోట్, స్ట్రింగ్స్, బూలియన్. ఈ డాటా టైప్స్ మన పైథాన్‌లో అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు స్ట్రింగ్స్ డాటా టైప్ గురించి డెప్త్‌లో వెళ్దాం. స్ట్రింగ్స్ ఇప్పుడు మనం ముందు ఫస్ట్ చాప్టర్‌లో చూసినట్టు డబుల్ కోట్స్‌లా డిక్లేర్ చేద్దాం. మనం వీఎస్ కోడ్ ఓపెన్ చేద్దాం. వీఎస్ కోడ్‌లో చేద్దాం. ఫైల్ ఓపెన్ ఫోల్డర్. ఇలా మన పైథాన్ ఫైల్స్ ఉన్నాయి. అందుకే ఈ ఫైల్ మీరు ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా మీరు మన పైథాన్ ఫైల్స్ వస్తాయి. ఫస్ట్ డాట్ పీవైలో మనం చేద్దాం. ఒక స్ట్రింగ్ని ఎట్లా డిక్లేర్ చేయొచ్చు? ఏ అని పెట్టేసేసి మనోజ్, ఇది ఒక స్ట్రింగ్. ఇట్లా స్ట్రింగ్ని నువ్వు ఇలా డబుల్ కోట్స్ పెట్టచ్చు. ఇప్పుడు నేను సింగిల్ కోట్స్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనోజ్, అదనే మనోజ్ ఇట్లా ట్రిపుల్ కోట్స్లో పెట్టచ్చు. ఒక స్ట్రింగ్ని నువ్వు ఇట్లా 3 రకాల డిక్లేర్ చేయొచ్చు. ఓకేనా? అర్థమైంది? సింగిల్ కోట్స్ లెక్క, డబుల్ కోట్స్ లెక్క, ట్రిపుల్ కోట్స్ లెక్క కూడా నువ్వు డిక్లేర్ చేయొచ్చు ఒక స్ట్రింగ్ని. ఆర్డర్ వైజ్ చేద్దాం. 1, 2, 3 లెక్క. మనం వీటిని ప్రింట్ చేద్దాం. ప్రింట్ చేసి అయితే లేదా చూద్దాం. ప్రింట్ ఏ, ప్రింట్ బి, ప్రింట్ సి. 3 ఒకటే నేమ్ ఎందుకు వేరే ఇద్దాం. హలో వర్డ్. ఇప్పుడు రన్ చేస్తాయి చూడండి. ఇది చూడు, మనోజ్ ప్రింట్ అయింది, హలో ప్రింట్ అయింది, వరల్డ్ ప్రింట్ అయింది. ఓకే, ఇట్లా స్ట్రింగ్ని నువ్వు 3 రకాలు డిక్లేర్ చేయొచ్చు. ఇది చూడు, ఇదంతా డిక్లేర్ చేసేద్దాం. కొట్టేట్లా రన్ చేద్దాం. ఇది చూడు, హలో మనోజు, హలో వరల్డ్. ఇట్లా అర్థమైన స్ట్రింగ్ని ఇలా డిక్లేర్ చేస్తారు. మనం పీడిఎఫ్ ఓపెన్ చేద్దాం. స్ట్రింగ్ అనేది ఒక డాటా టైప్. అది ఫస్ట్ పాయింట్. స్ట్రింగ్ అంటే ఏంటిది? ఇట్స్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇప్పుడు ఎమ్, ఏ ఇవన్నీ ఏంటి? లెటర్సే కదా, వాటిని క్యారెక్టర్స్ అనొచ్చు మనం. సో ఆ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అని కలిపితే ఒక స్ట్రింగ్ అంటారు. ఓకే, తర్వాత ఏంటిది? వినిపిస్తుంది కదా వాయిస్ మీకు? ఇట్లా 3 స్ట్రింగ్ వి కెన్ ప్రైమరీ వి కెన్ స్ట్రింగ్ 3 లెక్క డిక్లేర్ చేయొచ్చు. ఇట్లా సింగిల్ కోట్స్ ఇప్పటికి ఇష్టం. డబుల్ కోట్స్లో డిక్లేర్ చేయొచ్చు. ఇట్లా 3 ట్రిపుల్ కోట్స్ లెక్క డివైడ్ చేయొచ్చు. ఆ 3 లెక్క నువ్వు ఎట్లా డిక్లేర్ చేసినా ప్రింట్ అవుతుంది స్ట్రింగ్. అందుకే ఇక్కడ ప్రింట్ అవుతుంది చూడు. ఆలో సింగిల్ కోట్ ఇచ్చినా ప్రింట్ అయింది. సారీ, ఆలో డబుల్ కోట్స్ ఇచ్చినా ప్రింట్ అయింది. మనోజ్ సింగిల్ కోట్ ఇచ్చిన ప్రింట్ అయింది. వాళ్ళు 3 కోట్స్ ఇచ్చిన వాళ్ళు అని ప్రింట్ అయింది. సో నువ్వు స్ట్రింగ్ని ఇలా 3 విధాలుగా డిక్లేర్ చేయొచ్చు. ఇప్పుడు స్ట్రింగ్ స్లైసింగ్ అంటే ఏం చూద్దాం. ఇప్పుడు స్లైసింగ్ అంటే ఏంటి? బేసిక్‌గా మ్యాంగో స్లాష్ అంటారు. మ్యాంగో స్లాష్ చూడు, మ్యాంగో స్లైస్. స్లైస్ అంటే ఏంటిది? కట్. కట్ చేయడాన్ని ఇదేంటిది? ఒక స్లైసు. ఎట్లా వచ్చింది ఈ స్లైసు? పెద్ద మ్యాంగోని కట్ చేస్తే ఇట్లా స్లైసెస్ వచ్చినాయి. అంతే కదా! ఒక పెద్ద మ్యాంగోని కట్ చేస్తే, ఒక మ్యాంగోని కట్ చేస్తే స్లైస్. దీన్నే స్లైస్ అంటారు కదా! సేమ్. ఇప్పుడు స్ట్రింగ్‌ని కూడా నువ్వు కట్ చేయొచ్చు. దాన్నే స్ట్రింగ్ స్లైసింగ్ అంటారు. స్ట్రింగ్ స్లైస్ ఏ స్ట్రింగ్ ఇన్ పైథాన్ కెన్ బి స్లైడెడ్ ఫర్ గెట్టింగ్ ఏ పార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్. ఇప్పుడు మనోజ్ ఉంది. మనోజ్‌లో నీకు ఎంఐఎన్ఏ కావాలి. సో ఈ ఎంఐని కట్ చేసి ఆ ఎంఐఎన్ఏ ఒక్కటే ప్రింట్ చేసుకోవచ్చు. ఇంకోటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనోజ్ ఉంది కదా! ఈ కింద 0, 1, 2, 3 కనిపిస్తుంది కదా! నేను ఇది వాడాలా? ఈ 0 1, 2, 3, 4 వీటిని ఏమంటారంటే ఇండెక్సెస్ అంటారు. గుర్తుపెట్టుకోండి. ఐ రిపీట్ వన్స్ అగైన్. ఈ 0, 1, 2, 3, 4 ఉన్నాయి. ఇవి ఇండెక్సెస్ అంటారు. సో నువ్వు ఒక స్ట్రింగ్ ఇచ్చేయగానే దానికి ఇండెక్సెస్ క్రియేట్ అయిపోతాయి. ఎప్పుడైనా ఇండెక్సెస్ 0 నుంచి 0 నుంచి స్టార్ట్ అయితాయి. తర్వాతన ఓకేనా? ఎన్ని ఇండెక్స్‌లు క్రియేట్ అయితాయి అంటే లైక్ ఇప్పుడు లెంత్ ఎంత?
దీని లెంత్ ఉన్నాయి 5 లెటర్స్ ఉన్నాయి. సో లెంత్. సో దాని ఇండెక్సెస్ ఎన్ని ఉంటాయంటే 5 - 1 అంటే లెంత్ -1. 5 - 1 ఎంత? 4 వస్తది. సో అక్కడ అందుకే నీకు 4 ఇండెక్సెస్ వచ్చినాయి. ఎందుకంటే నువ్వు 0 నుంచి కౌంట్ చేస్తున్నావు కాబట్టి ఒకటి తక్కువ ఉంటది. అర్థమైందా? లెంత్ -1 ఇండెక్సెస్ ఉంటాయి. అదే రాసిన. ద ఇండెక్స్ ఈస్ ఇన్ ఎ స్ట్రింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 టు లెంత్ -1. ఓకేనా? ఇండెక్సెస్ ఎప్పుడు ఇవైతే గుర్తుపెట్టు. మీకు ఇవైతే అర్థమైంది కదా! 0, 1, 2, 3, 4 వీటిని ఇండెక్సెస్ అంటారు. ఇండెక్సెస్ ఎప్పుడు 0 నుంచి స్టార్ట్ అయ్యి లెంత్ ఎంత ఉంటుందో దాని -1 వరకు ఉంటాయి అని అర్థమైంది కదా! ఇప్పుడు 5 ఉంది కాబట్టి దీంట్లో 5 - 1 ఎంత? 4. అందుకే ఇండెక్సెస్ 4 వరకు ఉన్నాయి. ఇన్ పైథాన్ ఇన్ ఆర్డర్ టు స్లైస్ ఎ స్ట్రింగ్ వి యూజ్ ఎ ఫాలోయింగ్ సింటాక్స్. సో నువ్వు ఫాలోయింగ్ ఇండెక్సెస్ ఎందుకు చెప్పానంటే నీకు ఒక స్ట్రింగ్‌ని నువ్వు కట్ చేయాలంటే, ఒక స్ట్రింగ్ పార్ట్‌లో కొంచెం పార్ట్ కావాలంటే నువ్వు ఇండెక్సెస్ వాడి దాన్ని స్లైడ్ చేయొచ్చు. అంటే ఆ స్ట్రింగ్‌ని కట్ చేయొచ్చు నువ్వు. సో ఇప్పుడు సపోజ్ ఎట్లా చేస్తారంటే ఎస్ఎల్ ఒక స్ట్రింగ్ తీసుకొని ఎక్కడి నుంచి కట్ చేయాలనుకుంటున్నావు? ఏ ఇండెక్స్ నుంచి ఏ ఇండెక్స్ వరకు కట్ చేయాలనుకుంటున్నావు? ఇది ఫస్ట్ ఇండెక్స్ రాయాలి. కానీ మనం ప్రాక్టికల్ చేద్దాం. ఇప్పుడు మనోజ్ అనే ఒక స్ట్రింగ్ ఉంది. నేను మనోజ్ అనే స్ట్రింగ్‌ని స్లైస్ చేయాలనుకుంటున్నా. సో ఎస్ఎల్ అని పెట్టేసేసి ఇట్లా ఇవి పెట్టేసేసి నువ్వు ఎక్కడి నుంచి 0 ఇప్పుడు ఎం అనేది ఏంటి 0 ఇది ఎం అనేది 0 ఇండెక్స్. ఓకే రైట్. తర్వాత ఏ అనేది 2 ఇండెక్స్ 1 ఇండెక్స్ ఎన్ 2 అవుతుంది 0 సారీ ఓ ఏమైపోతుంది ఇట్లా వస్తుంది అబ్బా 0 ఇక్కడ రాసాం కదా మనం. ఇప్పుడు మనోజ్ ఎట్లయితుంది 0 1 2 3 4 నాకు ఈ మ్యాన్ అని ఉంది చూస్తావా ఈ మ్యాన్ అనే ఒక స్ట్రింగ్‌ని కట్ చేయాలనుకుంటున్నాం. మనోజ్ నుంచి మ్యాన్‌ని స్లైస్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు ఏమైపోతది 0 ఇండెక్స్ నుంచి సెకండ్ ఇండెక్స్ వరకు నాకు కావాలి. సో నేను అక్కడ రాసేస్తా. 0 నుంచి ఈస్ట్ పెట్టు 3 అని రాసేసి ఇక్కడ చూడు అదేంటిది ఏ స్ట్రింగ్‌ని స్లైస్ చేయాలనుకుంటున్నాం? ఏ అనే దాన్ని స్లైస్ చేయాలనుకుంటున్నాం. ఏ అని పెట్టేసినాం. ఈ ఏ అనే వేరియబుల్‌ల మనోజ్ స్టోర్ అయింది. అర్థమైతుందిగా. ఏ అనే వేరియబుల్‌లో మనోజ్ స్టోర్ అయింది. సో నేను అందుకే ఎస్ఎల్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఈ మనోజ్ అనే వేరియబుల్ ఎల్లుండి ఏ లోపల ఏని నేను స్లైస్ చేస్తున్నా ఎక్కడి నుంచి 0 ఇండెక్స్ నుంచి థర్డ్ ఇండెక్స్ వరకు. ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తా చూడు. ప్రింట్ ఎస్ఎల్ అని అంట. ప్రింట్ ఎస్ఎల్. ఇంకా ఇవి నేను తీసేస్తా బీసీ ఇవి కన్ఫ్యూజన్ అవుతుంది మరి ఇది ఎందుకు ఇది తీసేద్దాం. తీసేసేసి రన్ చేద్దాం. ఇప్పుడు చూడు మనోజ్ నుంచి కనిపిస్తుంది కదా కంట్రోల్ జూమ్ చేయను. ఇప్పుడు చూడు మనోజ్ అనేది ఏమైపోయింది మ్యాన్ లెక్క వచ్చేసింది. మ్యాన్ ఎందుకు వచ్చింది ఎం అనేది 0 ఇండెక్స్ ఎన్ అనేది థర్డ్ ఇండెక్స్. నేను ఇక్కడ ఏం చేసిన 0 నుంచి థర్డ్ ఇండెక్స్ వరకు కావాలి కాబట్టి అక్కడ వరకు స్లైసింగ్ చేసిన అది తీసుకుపోయి ఎస్ఎల్ లోపల స్టోర్ అయినా తర్వాత ఆ ఎస్ఎల్ని స్టోర్ చేసిన ప్రింట్ చేసిన అందుకే మ్యాన్ అని వచ్చింది. అలా దీంట్లో చేస్తాడు స్ట్రింగ్ స్లైసింగ్. అర్థమైందా? అట్లనే ఒకవేళ 1:3 చేద్దాం. ఇప్పుడు 1:3 చేద్దాం. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏమొస్తుంది ఏ అని ఒకటే వచ్చింది. ఏ అనేది ఎందుకు వచ్చింది? ఏ అనే ఇండెక్స్ ఎంత 1 కాబట్టి 1 వచ్చింది. ఎన్ అనే ఇండెక్స్ 3 అందుకే ఎన్ వచ్చింది. ఒకవేళ ఇక్కడ మన దగ్గర 4 ఉన్నాయి. 1:4 ఫోర్త్ ఇండెక్స్ ఏది జే. సో సారీ 0 1 2 3 4 ఫోర్త్ ఇంది. మీకు అర్థమైంది ఏంటిది మీకు ఇక్కడ లాస్ట్ ఇండెక్స్‌ని కన్సిడర్ చేస్తలే. అవునండి చెప్తా. ఇప్పుడు చూడు 0 to 3 అని మనం రాసినాం. 0 to 3 అన్నప్పుడు 0 ప్రింట్ చేసింది. 1 ప్రింట్ చేసింది. 2ని ప్రింట్ చేసింది. కానీ 3ని తీసుకోలేదు. అందుకే ఎం వచ్చింది, ఏ వచ్చింది, ఎన్ వచ్చింది. అంటే 0 1 2 3 అనేది రాలేదు. అలానే నువ్వు 1:4 అన్నప్పుడు ఏ వస్తది. ఎన్ వస్తది. ఓ వస్తది. కానీ 4 రాదు. అర్థమైతుందా? ఎండింగ్ ఇండెక్స్‌ని కన్సిడర్ చేయరు. ఎండింగ్ ఇండెక్స్ ముందు వరకు ఏముంటే అది వస్తది. అర్థమైంది కదా! అలా 1:3 అంటే ఏం రిటర్న్ చేస్తది? 1 ఇండెక్స్‌లో ఏముంది? ఏ ఉంది. ఏ వస్తది. 2 వస్తది. ఎన్ వస్తది. ఏఎన్ వస్తది. 3 రాదు. అర్థమైతుంది కదా! ఇండెక్స్ ఎండింగ్‌లో ఉన్నది రాదు. ఇగో లాస్ట్ ఇండెక్స్ ఇగో ఇక్కడ రాసిన డీటెయిల్‌గా లాస్ట్ ఇండెక్స్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్. ఫస్ట్ ఇండెక్స్ ఈస్ ఇంక్లూడెడ్. అర్థమైంది అనుకుంటా ఈ స్టేట్‌మెంట్ చదివినంకనే
ఫస్ట్ ఇండెక్స్ ఇంక్లూడ్ చేస్తది. ఇక్కడ నువ్వు లాస్ట్ ఇండెక్స్ రాస్తావు దాన్ని ఇంక్లూడ్ చేయదు. అంటే ముందు ఇండెక్స్ వరకు ప్రింట్ చేస్తది. అందుకే ఎం అనేది 0 ఇండెక్స్, ఏ అనేది ఫస్ట్ ఇండెక్స్, ఎన్ అనేది సెకండ్ ఇండెక్స్. అందుకే 0, 1, 2 ప్రింట్ అయింది. 3ని కన్సిడర్ చేయాలి కాబట్టి 3ని ప్రింట్ కాలేదు. 3 ఇండెక్స్ ఉన్న లెటర్ ప్రింట్ కాలేదు. అందుకే మ్యాన్ అన్న అవుట్‌పుట్ వచ్చింది. సేమ్ సిమిలర్ టు 1:3 కూడా అట్లనే అప్లై. అలానే నువ్వు నెగెటివ్ ఇండెక్స్ కూడా వాడొచ్చు. ఇండెక్సెస్ వాడే నువ్వు స్ట్రింగ్ స్లైసింగ్ అనేది చేస్తావు. అలానే నువ్వు నెగెటివ్ ఇండెక్సింగ్ కూడా వాడొచ్చు. నెగెటివ్ ఇండెక్సింగ్ అంటే ఏంటిది? ఇప్పుడు 0, 1, 2, 3, 4 అనేది పాజిటివ్ ఇండెక్స్. నెగెటివ్ అంటే అక్కడ నుంచి రిటర్న్‌లా -1, -2, -3, -4 ఇవి -5 ఇవి నెగెటివ్ ఇండెక్సెస్. ఈ కింద రాసాను కదా! ఇలా నెగెటివ్ ఇండెక్సెస్ వాడి కూడా నువ్వు స్లైసింగ్ చేయొచ్చు. నెగెటివ్ ఇండెక్స్ కూడా సేమ్. ఇండెక్సెస్ యూజ్ చేసి ఎట్లా ప్రింట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు సపోజ్ ఏ అని ఒక వేరియబుల్‌గా నేను అమేజింగ్ స్టోర్ చేసిన. ఇప్పుడు అమేజింగ్‌ని నేను ప్రింట్ చేయాలనుకుంటా. ఇప్పటిదాకా మనం పాజిటివ్ ఇండెక్సెస్ చూసి ప్రింట్ చేసినాం. నెగెటివ్ ఇండెక్స్ కూడా సేమ్. నెగెటివ్ ఇండెక్స్ అని ఎట్లా మాట్లాడుకున్నాం? రివర్స్‌లో కౌంట్ అయ్యకుండా వస్తది. ఇప్పుడు 1, 0, 1, 2, 3, 4 ఎట్లా పాజిటివ్ ఇండెక్స్, నెగెటివ్ ఇండెక్స్ అనేది రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ రావాలి. -1, -2, -3, -4, -5. సో, అలా నేను ఏం చేస్తున్నా? అమేజింగ్ అని ఒక వేరియబుల్‌లో -1 అంటే ఏమొస్తది? జీ వస్తది కదా! ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి -z తర్వాత తర్వాత -4 అంట. -4 ఏమి వస్తది? జెడ్ వస్తది. సో, నేనేం చేయమనుకుంటున్నా? జెడ్ నుంచి జీ వరకు అని పెట్టినా. మనం ఏం చెప్పినా ఇక 2 ఇండెక్స్ ఉంటాయి కదా! ఇది స్టార్టింగ్ ఇండెక్స్. -4 అనేది స్టార్టింగ్ ఇండెక్స్ ఇంక్లూడ్ అయితది. ఈ -1 అనేది ఎండింగ్ ఇండెక్స్ అది ఇంక్లూడ్ కాదు. అందుకే నాకేమొస్తది? జెడ్ఐఎన్ అని ప్రింట్ అయితది. జీ అనే ఇండెక్స్ ఇంక్లూడ్ కాదు. ఎందుకంటే ఇక్కడ చూడండి స్టార్టింగ్ ఇండెక్సే ఇంక్లూడ్ చేస్తది. ఎండింగ్ ఇండెక్స్‌ని ఇంక్లూడ్ చేయదు. అది నెగెటివ్ ఇండెక్స్ అయినా సరే, పాజిటివ్ ఇండెక్స్ అయినా. అర్థమైంది కదా! అందుకే నాకేమొచ్చిన అవుట్‌పుట్ ఇట్లా మీరు ఒకసారి ఇట్లా రివర్స్‌లో ఏసుకోండి. -1, -2, -3 ఐ అనే -3 తర్వాత జెడ్ అని -4. సో, నేను స్టార్టింగ్ -4 అన్నా. జెడ్ వచ్చింది. ఐ వచ్చింది. ఎన్ వచ్చింది. -1 ఇంక్లూడ్ చేయదు. సో, జెడ్ఐఎన్ అనేది నాకు ప్రింట్ అయింది. అలా అన్నమాట. దీన్ని నెగెటివ్ ఇండెక్స్ యూజ్ చేసి నువ్వు ప్రింట్ చేయొచ్చు. అలానే జస్ట్ నాకు ఒకటే లెటర్ కావాలి. ఇప్పుడు నాకు జెడ్ అనే లెటర్ కావాలనుకున్నాం. సో, దాన్ని కూడా ప్రింట్ చేయొచ్చు. జస్ట్ జెడ్ అనే ఇండెక్స్ ఎంత? ఇప్పుడు జెడ్ ఇండెక్స్ ఏమైంది? ఏ అనేది 0, 1, 2, 3. జెడ్ ఇండెక్స్ 3. సో, నేను 3 అని పెట్టేస్తా. రన్ చేస్తా. చూడు జెడ్ అనేది ప్రింట్ అయింది. అలా నేను ఇప్పుడు -3 అలా నెగెటివ్ ఇండెక్స్ కూడా వాడొచ్చు. -3 అంటే ఏది వస్తది? -1, -2, -3 ఐ వస్తది. ఇగ చూడు ఐ వచ్చింది. అట్లా నువ్వు జస్ట్ ఒక లెటర్ ప్రింట్ చేసుకోవాలన్నా కూడా ప్రింట్ చేసుకోవచ్చు. జస్ట్ ఏదైతే వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్‌ని ఇచ్చేసేసి ఏదైతే బ్రాకెట్స్ ఉంటాయో స్క్వేర్ బ్రాకెట్స్ లోపల ఇండెక్స్ పెట్టాలి. ఒకవేళ నీకు ఆ స్ట్రింగ్ లోపల ఒక స్లైస్ చేయాలనుకుంటే ఇది స్టార్టింగ్ ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నావు, ఎక్కడి నుంచి ఎండ్ చేయాలనుకుంటున్నావు. ఇది నెగెటివ్ ఇండెక్సింగ్, పాజిటివ్ ఇండెక్సింగ్ అయిపోయింది. నీకు ఆ ఇండెక్స్ కావాలంటే అది కూడా అర్థమైపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే అదర్ స్లైసింగ్ స్ట్రింగ్ విత్ స్కిప్ వాల్యూ ఇద్దాం. ఇప్పుడు సపోజ్ ఏం చేద్దామంటే ఒక మంచిది తీసుకున్నాం. మనోజ్ ఈస్ గుడ్ అనే రాసినాక నేను ఎక్కడి నుంచి రావాలనుకుంటున్నా? సెకండ్ ఇండెక్స్ నుంచి రావాలనుకుంటున్నా. నాకు మొత్తం ఒక 5 కావాలి. ప్రతి దాని లోపల ఒక ఇప్పుడు సరే 1 నుంచి తీసుకున్నాం. 1 అంటే ఏది వస్తది? ఏ వస్తది. ఏ నుంచి వస్తది. సో, ఏ అయిపోయినాక ఫిఫ్త్ ఇండెక్స్ వరకు కావాలి. ప్రతి దాని తర్వాత ఒకటి 1 స్కిప్ అయిపోవాలి. అర్థమైందా? 1 స్కిప్ అయిపోతది ఇప్పుడు. ఇప్పుడు చూడండి నేను రన్ చేస్తే మీకు అర్థమవుతది. ఇక చూడండి ఏ వచ్చింది. ఎన్, ఓ, జే. ఇప్పుడు ఇక్కడ 2 చేస్తాం. 2 స్కిప్ కావాలని రాస్తున్నాం. ఇక చూడు ఏ, ఓ ఒకటే వచ్చింది. ఏ, ఓ ఎందుకు వచ్చింది? ఏ వచ్చింది. ఏ తీసుకొని తర్వాత ఓ అనేది ఎన్ అనేది స్కిప్ అయిపోయింది. ప్రతి 2 లెటర్స్ అనేది స్కిప్ అయిపోతాయి. ఇప్పుడు ఒక 3 తీసుకో. ఇది ఒక 7 తీసుకున్నాం. చూడు ఏజే వచ్చింది. అంటే ఏ దగ్గర స్టార్ట్ చేయాలి. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనుకుంటాం? ఫస్ట్ ఇండెక్స్. ఇక్కడ 1 అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనుకుంటాం. సో, ఏ అనేది వచ్చేసింది. తర్వాత 7 నాకు 7th ఇండెక్స్ వరకు కావాలి. 7th ఇండెక్స్ అంటే ఏది? 0, 1, 2, 3, 4,
5 6 7 జీ వరకు ఉంది 7 ఇక్కడ వరకు అయితే అర్థమైంది. ఇప్పుడు 3 అంటే ఏంటంటే ఏ నుంచి స్టార్ట్ అవుతుంది, ఏ నుంచి స్టార్ట్ అయ్యి మూడింటిని స్కిప్ చేసేస్తుంది. మూడింటిని స్కిప్ చేస్తా అంటే ఏ ఎన్ ఓని స్కిప్ చేస్తే నెక్స్ట్ వచ్చేది ఏంటిది జే, అందుకే జే ప్రింట్ అయ్యింది. తర్వాత మళ్ళీ మూడింటికి స్కిప్ చేస్తుంది 1 2 3 స్కిప్ చేసేసేసి ఓ రావాలి. కానీ నేను 7 వరకు వేసుకున్నా కాబట్టి సపోజ్ నేను ఇప్పుడు 9 వరకు తీసుకున్నా. ఇప్పుడు చూడు అర్థమవుతుంది కదా, ఇది నా స్టార్టింగ్ ఇండెక్స్. నా స్టార్టింగ్ ఇండెక్స్ ఏమనుకున్నా ఏ అనుకున్నా, అందుకే ఏ నుంచి స్టార్ట్ అయిపోయింది. తర్వాత 9th ఇండెక్స్ వరకు కావాలి. మిడిల్లో ఎన్ని స్కిప్ కావాలని రాస్తున్నా నేను, 3 స్కిప్ కావాలని రాస్తున్నా. సో ఏ నుంచి 3 కౌంట్ చేయి, ఏఎన్ఓ 3 అయిపోయినాయి. సో జే ప్రింట్ అవుతుంది, అందుకే ఇక్కడ కింద చూడు జే ప్రింట్ అయింది. తర్వాత జే ప్రింట్ అయినాక నాకు మళ్ళీ ఇక్కడ స్కిప్ ఎన్ని స్కిప్ చేయమన్నా 3 స్కిప్ అయినాయి. ఇక్కడ స్కూప్ అయిన నెంబర్ 3 రాసిన, అందుకే ఐఎస్ జీ స్కిప్ అయిపోతుంది. జే నుంచి కౌంట్ చేస్తుంది, ఎక్కడ అయిపోయిందో అక్కడ నుంచి కాదు, జే ఐఎస్ కౌంట్ చేసింది. నెక్స్ట్ వచ్చేది ఏంటిది జీ, అదే జీ ప్రింట్ అట్లా అన్నమాట. ఇది స్ట్రింగ్ విత్ స్కిప్ వాల్యూ అంటే ఇది అర్థమైపోయిందా. అలా అట్లనే ఇంకో విధంగా కూడా చేయొచ్చు, స్ట్రింగ్స్ ఇట్లా కూడా ప్రింట్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు డైరెక్ట్ ఈస్ టు ఎన్ని ఉన్నాయి మన దగ్గర 0 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. సో 10 అని పెట్టేయచ్చు డైరెక్ట్. అప్పుడు మనోజ్ ఈస్ గుడ్ అనేది చేస్తున్నావు. లాస్ట్ ఇండెక్స్ ఎట్లా క్రియేట్ చేయి, ఇట్లానే రాసుకోవచ్చు. నువ్వు ఫస్ట్ అంటే స్టార్టింగ్ ఇండెక్స్ క్రియేట్ చేయకపోతే డిఫాల్ట్గా 0 తీసుకుంటుంది. ఓకే, నువ్వు డైరెక్ట్ స్టార్టింగ్ ఇండెక్స్ పెట్టినావు, ఇన్స్టాలైజ్ చేసినావు, ఎండింగ్ ఇండెక్స్ ఇన్స్టాలైజ్ చేయలేవు, అప్పుడు మొత్తం వస్తుంది మనోజ్ ఈజ్ ఏ గుడ్ అని వస్తుంది. అర్థమైందా. స్ట్రింగ్ని నువ్వు ఇలా కూడా స్లైస్ చేయొచ్చు. ఇది ఇంకా వేరే పెట్టేస్తాను, 0 ఎండింగ్ ఇండెక్స్ ఇంక్లూడ్ చేయకపోతే డిఫాల్ట్గా అంటే ప్రింట్ చేస్తుంది. ఒకవేళ స్టార్టింగ్ ఇండెక్స్ ఇంక్లూడ్ చేయలేవు, జస్ట్ ఎండింగ్ క్రియేట్ చేసినావు, అప్పుడు మొత్తం వస్తుంది. అట్లా స్టార్టింగ్ డిఫాల్ట్గా 0 తీసుకుంటుంది. ఇది అనదర్ మెథడ్స్ అనమాట స్ట్రింగ్కి. అట్లనే వాట్ ఈస్ టు 7 అని పెట్టుకోవచ్చు. అంటే దాని అర్థం ఏంటంటే 0:7 దానికి అలా అర్థమవుతుంది. అలానే వాట్ 0 పెట్టుకున్నాం అనుకో, దాని అర్థం ఏం చేసుకుంటుంది, వాడితే 0:7 అని అర్థం చేసుకుంటుంది. అట్లా మొత్తం పెట్టు. ఇది అదర్ స్లైసింగ్ టెక్నిక్స్ అనమాట. స్కిప్ వాల్యూ అయిపోయింది, నెగిటివ్ ఇండెక్స్ పాజిటివ్ ఇండెక్స్ అయిపోయింది కదా, అంటే ఓకే కదా. మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టాను. సరే, ఇప్పుడు మనం స్ట్రింగ్ ఫంక్షన్స్ చూద్దాం. ఫస్ట్ ఆ ఫంక్షన్స్ స్ట్రింగ్ ఫంక్షన్ తీసుకున్నప్పుడు ఒక స్టోరీ అని ఒక వేరియబుల్ తీసుకున్నాం. స్టోరీ అని ఒక వేరియబుల్ అని పెట్టేసేసి ఒక స్ట్రింగ్ దానిలో పెడదాం. టైం పోస్ట్ లేవుడే యూట్యూబర్ అని రాద్దాం. యూట్యూబర్ his name is Manu Tutorials అని పెట్టేసినాం. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాం. సో ఇప్పటిదాకా నాకు నేర్చుకున్నది ఏంటిది, ఇంతకుముందు స్ట్రింగ్ స్లైసింగ్ నేర్చుకున్నాం, మ్యాచ్ వల్ల ఇట్లా నేర్చుకున్నాం. పెట్టేసేసి టైటిల్ స్టోరీ అని పెట్టేసి స్టోరీ స్టోరీ అని పెట్టి స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టేస్తాం. స్క్వేర్ పెట్టేసి ఇప్పుడు 0:5 అని అనుకో, నాకు 5 వరకు ప్రింట్. ఇప్పుడు నాకు ఇది నేర్చుకున్నాను బేసిక్గా. అంటే చూడండి 1 అని ప్రింట్ అయింది, అంటే 0 ఇండెక్స్ 1 కాబట్టి 0 ఇండెక్స్లో ఏముంది ఓ ఉంది. సో అక్కడ నుంచి 5 వరకు ప్రింట్ అయింది. ఇప్పుడు మనకి ఇది నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్ట్రింగ్ ఫంక్షన్స్ చూద్దాం. మన ఫస్ట్ ఫంక్షన్ లెంత్ ఫంక్షన్ చూద్దాం. ఎట్లా అంటే లెన్ ఆఫ్ స్టోరీ క్లోజ్ చేస్తాం, రన్ చేస్తాం. ఇక చూడు 66 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఇప్పుడు మన ఈ రాసిన వన్స్ అపాన్ టైం లివ్డ్ యూట్యూబర్ హిస్ నేమ్ ఇస్ మను ట్యూటోరియల్స్. సో దీనిలో 66 ఉన్నాయి. ఒకసారి కౌంట్ చేసి కూడా చెప్పండి, మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకేనా. ఇప్పుడు 66 ఉంది. ఇది ఒక ఫంక్షన్. ఇవన్నీ స్ట్రింగ్ ఫంక్షన్స్ మనం ఇప్పుడు చూద్దాం. ఫంక్షన్స్ ఓకే. ఇది లెంత్ ఫంక్షన్ ఉంటుంది, లెంత్ చెప్తుంది. అలా నువ్వు ఏదైనా తీసుకో, దాని ముందు ఎలియన్ అని పెట్టేసేసి దాని అయితే వేరియబుల్ నువ్వు స్ట్రింగ్ డిక్లేర్ చేసావో ఆ వేరియబుల్ పెట్టాలి లెన్ లోపల. ఇప్పుడు ఆ స్ట్రింగ్ లోపల ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ప్రింట్ చేసి, ఇక్కడ నాకు 66 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి 66 ప్రింట్ చేసింది. ఓకే. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి ఏంటిది,
లెన్ అయిపోయిన తర్వాత ఎన్స్ విత్. ఇది చూడండి ప్రింట్ అని పెట్టాలా, ఎక్కడ నుంచి స్టోరీ అనే వేరియబుల్ మన స్ట్రింగ్ స్టోర్ చేసినామో స్టోరీ డాట్ ఎన్స్ విత్ ట్యూటోరియల్స్. ఇప్పుడు మనకి ట్యూటోరియల్స్తో నిండేది కాబట్టి ట్రూ వస్తుంది. ఇక చూడు ఇక్కడ ట్రూ అని వచ్చింది. ఒకవేళ సపోజ్ ఇక నేను మను అని పెడతా, డబుల్ కోట్స్ పెట్టి మను పెట్టాలి. ఇప్పుడు నేను ఇప్పుడు చూడు మను అనే ఉన్న ఎండింగ్లో లేదు, అందుకే ఇక్కడ ఫాల్స్ వచ్చింది. ఇది ఇంకొక స్ట్రింగ్ ఫంక్షన్. ఇప్పుడు అలానే అది ఎన్స్ విత్ కౌంట్. ఇప్పుడు కౌంట్ ఆఫ్ సి ఉన్నాకు, ఇప్పుడు సపోజ్ కౌంట్ అన్నది ఇంకొక స్ట్రింగ్ ఫంక్షన్. కౌంట్ అని పెట్టేసేసి ఏలు ఎన్ని ఉన్నాయని కౌంట్ చేద్దాం అనుకుంటున్నా. ఇక చూడు నాకు 5 ఏస్ ఉన్నాయని తెలిసింది. ఇక చూడు ఇక్కడ ఒక ఏ 1, ఇక్కడ ఒక ఏ ఉంది 2, ఇక్కడ ఒక 3, 4, ఇంకొక ఏ ఇక్కడ ఉంటుంది. సో ఇలా 5 ఏస్ ఉన్నది ఇలా, అందుకే మనకు 5 ఏస్ ప్రింట్ అయ్యాయి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మను పెట్టినా కదా, నేమ్ పెట్టి మను అని పెడతాం. మళ్ళీ ఇంకోసారి ఇక్కడ నేను మను అని ప్రింట్ చేస్తాను. మను ఎన్నిసార్లు ఉన్నదో చెప్తుంది. 2 సార్లు ఉన్నాయి కాబట్టి 2 ప్రింట్ చేస్తాను. 2 ప్రింట్ చేసేది. అర్థమైందా? ఇలా అనమాట. ఈ కౌంట్ అనే ఫంక్షన్ అది ఏమని పెట్టుకోవచ్చు, అది ఎన్నిసార్లు ఉన్న స్ట్రింగ్ లోపల చూపిస్తుంది. ఇది కౌంట్ ఫంక్షన్. తర్వాత ఏంటిది క్యాపిటలైజ్ ఫంక్షన్ కాబట్టి ఇట్లా పెట్టాలి. ఇప్పుడు రన్ చేయండి. చూడండి వన్స్ అపాన్ టైం క్యాపిటల్ లెటర్లకు మారింది. ఓకే సపోజ్ ఇది స్మాల్ ఏమో ఉంది అనుకున్నాం. ఇక్కడ MANU స్మాల్ లెటర్తో స్టార్ట్ అయింది. నేను రన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి క్యాపిటల్ ఎం లెక్క స్టార్ట్ అయింది. సో స్మాల్ లెటర్ ఉన్నది క్యాపిటల్ లెటర్ మారుస్తుంది. అర్థమైందా? క్యాపిటలైజ్ అంటే ఫస్ట్ లెటర్ని క్యాపిటల్ లెక్క మారుస్తుంది. అది క్యాపిటలైజ్ ఫంక్షన్. తర్వాత ఇంకేముంది ఫైండ్ వర్డ్. స్ట్రింగ్లో ఫైండ్ వర్డ్ కూడా ఉంటుంది. స్ట్రింగ్ ఫైండ్ పెట్టేసేసి మను అని పెట్టిన, సెర్చ్ చేసిన. ఇక చూడు -1 లోపల ఉందని చెప్పి. సపోజ్ టైం అని ఉంది కదా స్టోరీలో, టైం అని సెర్చ్ చేద్దాం. టైం అనేది ఎక్కడ ఉంది? 12th ఇండెక్స్లో ఉంది. 12th ఇండెక్స్లో ఉంది టైం, అందుకే ఇక్కడ 12th ఇండెక్స్లో ఉందని చూపిస్తుంది ఫైండ్ అనే ఫంక్షన్. అలా నెక్స్ట్ ఏంటిది రీప్లేస్. నువ్వు రీప్లేస్ కూడా చేయొచ్చు. ఇప్పుడు రీప్లేస్ అని వాడతా. రీప్లేస్ పెట్టేసేసి ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, నేను మను ఉన్న దగ్గర ఫస్ట్ నువ్వు ఎక్కడ ఏం రిప్లేస్ చేయాలి మను దాన్ని నేను ఏం రిప్లేస్ చేయాలనుకుంటున్నా, థ్యాంక్ యూ అని రిప్లేస్ చేయాలనుకుంటున్నా. ఇవి చూడు ఫస్ట్ మను ఉండే రైట్, మను ఉంటే ఇక్కడ ఏం మారింది థ్యాంక్ యూ లెక్క మారింది. కనిపిస్తుంది కదా, ఇది మరీ జూమ్ అయిపోయింది. థ్యాంక్ యూ లెక్క మారింది. తర్వాత సెకండ్ మను ఇక్కడ నేమ్ ఈస్ మను అని ఉంది, ఆ మను దగ్గర కూడా థ్యాంక్ యూ అని మారింది. నేమ్ ఈస్ థ్యాంక్. మళ్ళీ ఎండింగ్లో ఇక్కడ మను ఉండే అక్కడ కూడా థ్యాంక్ యూ అని. ఇది రిప్లేస్ ఫంక్షన్. ఏం లేదు, నువ్వైతే వేరియబుల్లో స్ట్రింగ్ స్టోర్ చేస్తావు ఫస్ట్ ఆ వేరియబుల్ తీసుకోవాలి. వేరియబుల్ డాట్ సేమ్ క్యాపిటలైజా రిప్లేసా లెంత్ అన్నీ అంటే లెంత్ ఒక్కటే ఇలా ఉంటుంది. మిగతా మ్యాక్సిమం ఫంక్షన్స్ వేరియబుల్ డాట్ ఆ ఫంక్షన్ని కాల్ చేస్తావు. రిప్లేస్ కాబట్టి ఫస్ట్ నువ్వు మను అనే దగ్గర ఏమి రిప్లేస్ చేయాలనుకుంటున్నావు, అందుకే ఫస్ట్ ఓల్డ్ వేరియబుల్ ఇక్కడ న్యూ వేరియబుల్ థ్యాంక్ యూ అనేది న్యూ వేరియబుల్ అలా రాయాలి రిప్లేస్ ఫంక్షన్. రిప్లేస్ స్ట్రింగ్ రిప్లేస్ ఓల్డ్ వేరియబుల్ ఓల్డ్ వర్డ్ న్యూ వర్డ్. ఫైండ్ అర్థమైపోయింది. క్యాపిటలైజ్ కౌంట్ ఎన్స్ విత్ ట్రూ ఆర్ ఫాల్స్ రూపంలో నీకు ఆన్సర్ ఇస్తుంది. ఒకవేళ ఉన్న ఇంకో ఎన్స్ విత్లో దాని లోపల ట్రూ ఇస్తుంది, ఒకవేళ లేకపోతే ఫాల్స్ ఇస్తుంది. అది మనం ఇందాక డీటెయిల్గా చూసాం. తర్వాత లెంత్ ఫంక్షన్ కూడా అయిపోయినాయి. కొన్ని స్ట్రింగ్ ఫంక్షన్స్ ఇంకా చాలా ఉంటాయి. గూగుల్ పే చూడండి, నేను మెయిన్ పెట్టిన స్ట్రింగ్ ఫంక్షన్స్ ఇన్ పైథాన్. డబుల్ ట్రీ స్కూల్స్ గ్రీక్ వర్గీస్ ఇవన్నీ బెస్ట్ అనమాట. ఇవన్నీ మెథడ్స్ ఉంటాయి. ఇవన్నీ మనకి ఇప్పుడు మన క్యాపిటలైజ్ కేస్ ఫోల్డ్ ఇవన్నీ ఫంక్షన్స్, ఇట్లా స్ట్రింగ్ ఫంక్షన్స్ అనమాట. ఓకే, టు అప్పరు టైటిల్ స్వాప్ కేస్ ఇవన్నీ ఉంటాయి. అలా మనం మెయిన్ 6 డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఒకసారి మీకు టైం ఉంటే వాటిని రిఫర్ చేయండి.
తర్వాత బేసిక్గా ఇవి ఎక్కువ వాడతాం, అందుకే ఇవి మనం రాసుకున్నాం. తర్వాత ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్స్ చూద్దాం. ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఇది ఉంది, ఇది క్లియర్ చేసేస్తాను టర్మినల్ని. నేను ద టైమ్ అని ఉంది కదా, టైం తర్వాత ద డే లివ్ డే యూట్యూబర్ అని ఉంది కదా, స్లాష్ అని పెడదాం అనుకుంటా. తర్వాత ఇట్స్ నేమ్ ఈ ఉంది కదా, ఇక్కడ మళ్ళీ స్లాష్ అని పెట్టుకున్నాక ఏమవుతుంది అంటే కొత్త లైన్లో ప్రింట్ అవుతుంది. ఎక్కడైతే నువ్వు స్లాష్ అని పెట్టినావో అక్కడ నుంచి నేను దాన్ని ప్రింట్ చేద్దాము. ఫస్ట్ నేను దీన్ని ప్రింట్ చేస్తాను. ఇప్పుడు ఇది చూడు, మను అపోనే టైం వన్స్ ఇక చూడు వన్స్ అపాన్ ఏ టైం. ఇక్కడ నేను ఇక్కడ స్లాష్ అని పెట్టినా కాబట్టి స్లాష్ ఇన్ తర్వాత వచ్చే ఏమిటి ఉంటుందో అది నెక్స్ట్ లైన్లో వస్తుంది అనమాట. అట్లనే ఈ స్టార్ట్ మళ్ళీ స్లాష్ అని పెట్టినా, ఇక్కడ మన ట్యూటోరియల్స్ అనేది నెక్స్ట్ లైన్లో వస్తుంది. అట్లా అనమాట. నేమ్ ఈస్ అలా అయిపోయిందా. ఇప్పుడు దాంతోపాటు ఇవన్నీ ఎస్కేప్స్ క్యారెక్టర్స్ అన్న స్లాష్ ఎన్ స్లాష్ టీ ఉంటుంది. స్లాష్ టీ ఎట్లా అంటే ఇప్పుడు స్లాష్ టీ పెట్టినాం అనుకో, ఇక్కడ స్లాష్ టీ పెట్టినా అంటే ట్యాబ్ స్పేస్ ఇస్తుంది చూడు. ఇది వన్స్ అపాన్ టైం అంటే ఇక్కడ నీకు స్పేస్ వచ్చింది స్లాష్ టీ వాడితే. స్లాష్ అని ఇక్కడ వాడినా నేను ఈస్ తర్వాత, అది ఆ స్లాష్ అయిన తర్వాత అనేది నెక్స్ట్ లైన్ వస్తుంది. స్లాష్ టీ వాడినాకు ఎక్కువ స్పేస్ వస్తుంది ట్యాబ్ లెక్క. అట్లనే స్లాష్ అట్లా ఉంటే ఇక్కడ డబుల్ స్లాష్ పెట్టినాకో నాకు సింగిల్ స్లాష్ వస్తుంది. ఓకే, అలా అర్థమైపోయిన స్లాష్ ఎన్ స్లాష్ టీ అయితే మీకు అర్థమైంది కదా. ఇవి ఎస్కేప్ క్యారెక్టరిస్టిక్స్ అంటారు. అట్లనే ఈ సింగిల్ కోట్ అంటారు, ఇది బ్యాక్ స్లాష్. ఇవి కాబట్టి ప్రాక్టీస్ చేద్దాం. రైట్ ఎ పైథాన్ ప్రోగ్రామ్ టు డిస్ప్లే యూజర్ ఎంటర్ నేమ్ ఫాలో బై ద గుడ్ ఆఫ్టర్నూన్ యూజర్ ఇన్పుట్ ఫంక్షన్. సో యూజర్ నుంచి ఫస్ట్ ఒక ఇన్పుట్ తీసుకున్నాం మనం. ఇన్పుట్ తీసుకొని క్వశ్చన్ అర్థమైంది కదా. యూజర్ ఇచ్చిన పేరుతోని వాడు ఇచ్చిన పేరు ఇప్పుడు మనోజ్ ఇచ్చిన గుడ్ ఆఫ్టర్నూన్ మనోజ్ అని ఇవ్వాలి. ఫస్ట్ మనము తీసుకున్నాం నేమ్ లోపల ఇన్పుట్ తీసుకున్నాం. ఫస్ట్ ఇన్పుట్ అని ఇంతకుముందు మంచిగా అర్థమైతే చెప్పిన యూజర్ ఇన్పుట్ ఇంతకుముందు చాప్టర్లో, అందుకే ఇక్కడ మళ్ళీ నేను డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తలే. జస్ట్ నేమ్ అనే వేరియబుల్లో వాడు ఇచ్చిన పేరు స్టోర్ చేస్తా. ఎంటర్ యువర్ నేమ్ అని అడుగుతా, YOU ఎంటర్ యువర్ నేమ్ అని పెట్టేసేసి స్లాష్ అయితే పెడతాను, ఎందుకంటే కొట్ట లైన్ రా యాడ్ చేసినా కదా. ఇచ్చినాక నేను ప్రింట్ చేస్తాయి. ప్రింట్ ఏం మెసేజ్ చేస్తా, వాడికి గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పెట్టాల, మార్నింగ్ అని పెట్టేసేసి ఫ్లాష్. దీన్ని కన్కాంటినేషన్ అంటారు. ఎక్కడ నుండి వాడి పేరు నేమ్ అనే వేరియబుల్ లోపల ఉంది కాబట్టి ప్లస్ నేమ్ అంట, ఇక్కడ ఒక స్పేస్ ఇచ్చేసుకో అయిపోయి, లేకపోతే ఈడ స్పేస్ ఇచ్చేసి రన్ చేయి. ఎంటర్ యువర్ నేమ్, సపోజ్ సాయి తేజ, గుడ్ మార్నింగ్ సాయి తేజ అని వచ్చింది. అర్థమైందా. ఏం చేయట్లేదు నేను ఇక్కడ, జస్ట్ నేమ్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్ లోపల యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుంటా. యూజర్ నుంచి ఇన్పుట్ ఎట్లా తీసుకుంటా, ఇన్పుట్ అనే వాడే తీసుకుంటా. ఇన్పుట్ అని పెట్టి డబుల్ కోర్స్లో పెట్టి ఎంటర్ యువర్ నేమ్ అంట, వాడు నేమ్ ఇస్తాడు. ఇచ్చిన నేమ్కి ప్రింట్ చేస్తా. ఆ నేమ్ అని స్టోర్ అయింది కదా వేరియబుల్, ఆ వేరియబుల్ని గుడ్ మార్నింగ్ అనే స్ట్రింగ్ లోపల యాడ్ చేస్తుంది. ఈ ప్లస్ చూసావా, ఈ ప్లస్ అనేది గుడ్ మార్నింగ్లో యాడ్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ అట్లా సింపుల్ అంటే ఎంటర్ యువర్ నేమ్ మనోజ్ కుమార్, గుడ్ మార్నింగ్ మనోజ్ కుమార్ వచ్చేస్తుంది. ఇప్పుడు సపోజ్ ఇట్లా సేమ్ అన్నీ అంటే ఉంటాయి. ఇప్పుడు నేను గుడ్ ఆఫ్టర్నూన్ ప్రింట్ చేయాలనుకుంటున్నా, గుడ్ ఆఫ్టర్నూన్ అంటే నువ్వు జస్ట్ ఏదైతే నువ్వు స్ట్రింగ్ కావాలో ఆ స్ట్రింగ్ ఇక్కడ పెట్టుకో. అయితే తర్వాత నువ్వు ఏదైతే వేరియబుల్ని యాడ్ చేయాలనుకుంటూ ప్లస్ పెట్టి ఆ వేరియబుల్ని యాడ్ చేయి, అంటే సింపుల్. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఏదో మంచి పేరు చెప్పండి, కామెంట్లో పెట్టండి ఇక పాస్ చేసి. రామ్, గుడ్ మార్నింగ్ రామ్, గుడ్ ఆఫ్టర్నూన్ రామ్, అది సింపుల్. ఇది ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ అంటే రైట్ ఎ ప్రోగ్రామ్ టు ఫిల్ ద ఇన్ ఏ లెటర్ టెంప్లెట్ గివెన్ బిలో విత్ నేమ్ అండ్ డేట్. లెటర్ ఇది ఇచ్చింది మనకి,
ఇప్పుడు నేను చాలా మందికి నేమ్స్, డేట్స్ ఎంటర్ చేయడం కష్టం. నేను ఏం చేస్తానంటే ఒక టెంప్లేట్ ఇచ్చేస్తా. లెటర్ టెంప్లేట్ ఇచ్చేస్తాను నేను. ఈ లెటర్ టెంప్లేట్‌లో వాడి పేరు, వాడి డేట్ ఎంటర్ చేసినాక ఆటోమేటిక్‌గా ఆ లెటర్ లోపల రీప్లేస్ అయిపోతది. అలాంటి కోడ్ మనం రాయాలిప్పుడు. ఏం చేస్తాం? ఇలానే రాద్దాం. ఫస్ట్ వాడు ఇచ్చిన టెంప్లేట్ రాసుకుందాం మనం. లెటర్ ఈక్వల్స్ టు మనం వాడికి టెంప్లేట్ ఇచ్చేసినాం. జస్ట్ వాడికి ఏం చేయాలా? వాడి పేరు, వాడి డేట్ ఎంటర్ చేస్తే సరిపోతది. సో, మనం నేమ్ తీసుకున్నాం. నేమ్ అనే ఒక వేరియబుల్‌గా వాడి ఇన్‌పుట్ తీసుకున్నాం. ఎంటర్ యువర్ నేమ్ అని. అలానే డేట్ అనేది తీసుకున్నాం. ఆటోమేటిక్‌గా ఆ టెంప్లేట్ లోపల వెళ్ళిపోతది. ఇన్‌పుట్ ఎంటర్ సారీ. సారీ. ఈ ఆటో డిస్టర్బెన్సెస్ చాలా బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ మీకు బాగా డిస్టర్బ్ అయితుంది. మీరు ఒకవేళ వీడియో ఇక్కడి వరకు చూస్తుంటే చాలా థ్యాంక్ యూ. ఇంత బ్యాక్‌గ్రౌండ్ డిస్టర్బెన్స్‌లో మీరు వింటున్నారంటే నెక్స్ట్ కమింగ్ వీడియోస్‌లో ఇంత డిస్టర్బెన్స్ రాకుండా నేను తీసుకుంటా. నాకు ఇయర్ మైక్రోఫోన్ చూడండి, నేను మైక్రోఫోన్ కనెక్ట్ చేసుకోవాలి. ఇయర్ ఫోన్స్లో రికార్డ్ చేస్తున్నా, అందుకే ఇట్లా వస్తుంది. సరే సారీ. కమ్ బ్యాక్ టు టాపిక్. అయితే వాడు ఇచ్చిన లెటరు మనం ఏం చేస్తున్నామంటే ఒక టెంప్లెట్ ఇస్తున్నాం. ఆ టెంప్లెట్ లోపల వాడి పేరు, డేట్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా వాడికి వచ్చే టెంప్లెట్ లోపల వాడి పేరు, నేమ్, డేట్ అనేది వచ్చేస్తుంది. దానికి మనం కోడ్ రాస్తున్నాం సరేనా. సో నేను లెటర్ అనే ఒక వేరియబుల్ లోపల టెంప్లెట్ నేను అక్కడ ఎక్కించేసిన, ఐ మీన్ ఈ వేరియబుల్లో స్టోర్ చేసిన. సో యూజర్కి అడుగుతున్నా ఎంటర్ యువర్ నేమ్ అని, ఎంటర్ యువర్ వైఓ ఎంటర్ యువర్ నేమ్ అని అడుగుతున్నా. అట్లా దాంతో పాటు డేట్ అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి దాని లోపల ఇన్పుట్ పెట్టేసేసి ఎంటర్ యువర్ డేట్ అంట. రెండు స్టోర్ అయిపోయినాయి. ఇప్పుడు నాకేం కావాలా? వాడు ఇచ్చిన పేరు అనేది ఇక్కడ రిప్లేస్ కావాలి. ఇంతకుముందు మనం చదువుకున్నాం, స్ట్రింగ్ ఫంక్షన్ చదివినాం. సో ఆ స్ట్రింగ్ ఫంక్షన్స్ వాడాలి. అలా ఏ ఫంక్షన్ వాడాలి చెప్పండి? పాస్ చేసి కామెంట్ చేయండి చూద్దాం. ఓకే, నాకు తెలిసి మీకు తెలుస్తుంది అనుకుంటా ఆన్సర్. రిప్లేస్ ఫంక్షన్ వాడాలి. సో నేను ఏం చేస్తా అంటే లెటర్, అది ఎక్కడ లెటర్ లోపల కాదు. సో లెటర్ డాట్ రిప్లేస్ చేయాలి. సో రిప్లేస్ దేన్ని రిప్లేస్ చేయాలి? ఇంకా కామన్ డబుల్ కోట్స్ ఇక్కడ ఇది ఉందా, దీన్ని రిప్లేస్ చేయాలి మనం. కంట్రోల్-C కంట్రోల్-V. దేంతో రిప్లేస్ చేయాలి? కొట్టాల్సిన వేరియబుల్స్ సేమ్ డేట్ కూడా అంటే వేయాలి. తర్వాత లెటర్ ప్రింట్ చేస్తే సరిపోతుంది. అక్కడితో మన క్వశ్చన్ అనేది సాల్వ్ అయిపోతుంది. డేట్ని రిప్లేస్ చేయాలి. కంట్రోల్-C కంట్రోల్-V డేట్ అయిపోయింది. తర్వాత లెటర్ని ప్రింట్ చేద్దాం. లెటర్ ప్రింట్ చేసినామా? ఇప్పుడు రన్ చేస్తా చూడండి. ఎంటర్ యువర్ నేమ్. స్లాష్ అని పెట్టుకున్నాం ఎందుకంటే కొత్త లైన్లు వస్తాయి, కొంచెం మంచిగా కనిపిస్తుంది. స్లాష్ అని అంటే కొత్త లైన్లు వస్తాయి, న్యూ లైన్లు వస్తుంది అనమాట రన్ చేసేటప్పుడు. ఇప్పుడు చూడండి, ఎంటర్ యువర్ నేమ్ అని అడిగింది. మనోజ్ కుమార్ అని పెట్టిన. డేట్ ఏమంటుంది? 9th Jan అని పెట్టిన. ఇది చూడు, యువర్ నేమ్. సారీ ఒక్క నిమిషం ఆగండి. సారీ, ఇక్కడ డబుల్ కోట్స్ పెట్టాల్సిన అవసరం లేదు సరేనా. సారీ, కొత్త చిన్న చిన్న తప్పులు. ఇక్కడ డబుల్ కోట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. థాట్గా నేను ఇప్పుడు రన్ చేద్దాం. నేను బిగినరే, నేను నేర్చుకొని చెప్తున్నా మీకు. జాక్ అని పెడదాం. 9th Jan అని పెట్టా. చూడు, డియర్ జాక్ యు ఆర్ సెలెక్టెడ్ 9th Jan. సెలెక్టెడ్ ఆన్ అని పెట్టాం, బాగుంటుంది. సెలెక్టెడ్ ఆన్ 9th Jan. ఎంటర్ యువర్ నేమ్. రావ్ ఏదో 14th Feb. డియర్ రామ్ యు ఆర్ సెలెక్టెడ్ ఆన్ 14th Feb. అంతే, సింపుల్. అర్థమైంది కదా? ఏం చేస్తాం, మన స్ట్రింగ్ ఫంక్షన్ రిప్లేస్ ఫంక్షన్ వాడినాం. ఇచ్చిన ఇన్పుట్ నేమ్, ఇచ్చిన నేమ్ అనే వేరియబుల్ స్టోర్ చేసిన. అది ఇచ్చిన డేటు వైఓ ఇచ్చిన డేట్లో స్టోర్ చేసిన. ఆ రెండు ఇచ్చినవి ముందున్న లెటర్ టెంప్లెట్లు ఉన్నాయి ఇక్కడ ఈ నేమ్ దగ్గర రిప్లేస్ చేసిన.
దాంతో పాటు ఈ డేట్ దగ్గర వాడు ఇచ్చిన డేట్ని రిప్లేస్ చేసిన అంతే. రిప్లేస్ ఫంక్షన్ వాడి సింపుల్. అలా సెకండ్ క్వశ్చన్ మనది అయిపోయింది. థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. థర్డ్ క్వశ్చన్ ఏంటి మనది? రైట్ ఎ ప్రోగ్రామ్ టు డిటెక్ట్ డబుల్ కోట్స్ ఇన్ ఎ స్ట్రింగ్ లోపల డబుల్ స్పేసెస్ అంట, 2 స్పేసెస్ ఉంటే డిటెక్ట్ చేసి ప్రింట్ చేయాలి. అంటే క్వశ్చన్ ఏంటిది? నువ్వు ఒక స్ట్రింగ్ ఇస్తే ఆ స్ట్రింగ్ లోపల ఎన్ని డబుల్ స్పేసెస్ ఉన్నాయో కాయిన్ చేసి చెప్పాలి. సో ఏదైనా ఒక స్ట్రింగ్ తీసుకున్నాం. లైక్ ఏం స్ట్రింగ్ తీసుకున్నాం ఏదో ఒకటి చెప్పండి. అలో అని తీసుకున్నాం. సరే ఏ అనే తీసుకున్నాం. పోన్ ఏ అని తీసుకొని దాని లోపల రాయాలి. మై నేమ్ ఈస్ జాక్, ఐ లివ్డ్ ఇన్ నిజామాబాద్. ఇంగ్లీష్ చండాలంగా లేదా నాకు తెలుసు. సో డబుల్ స్పేసెస్ అన్నది కాబట్టి లీవ్స్ వస్తుంది. అతడే ఐ యామ్ స్టడీయింగ్ 9th class ఫ్రమ్ విజ్ఞాన్ అని పెట్టిన. అంటే ఇప్పుడు ఒక్క స్పేస్ ఉంది కదా, ఇక్కడ 2 స్పేస్ పెట్టిన, ఇక్కడ క్లాస్ ముందు 2 స్పేస్ పెట్టిన, జాక్ ముందు 2 స్పేస్ పెట్టిన. ఇప్పుడు ఈ డబుల్ కోట్స్ని డిటెక్ట్ చేయాలి. బేసిక్గా మనం ఫైండ్ అనే ఒకటి ఫంక్షన్ చదివినాం. ఇక్కడ ఉంది ఫంక్షన్, ఇక ఫైండ్ వర్డ్ సేమ్ అట్లనే స్ట్రింగ్ డాట్ ఫైండ్ అని పెట్టేసేసి డబుల్ స్పేస్ ఇచ్చేస్తే మనం సరిపోతుంది. ఏం చేయాలి? ఏ డాట్ ఫైండ్ అని చేయాలి. సో ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఏ డాట్ ఫైండ్. ఏం ఫైండ్ చేయాలి వాడు? 1 2 వచ్చేసింది. చూసారా సోదరా? 10 అని వచ్చింది. 10 అంటే ఏంటిది? 1 2 ఇక్కడ 2 ఇక్కడ 2 ఇక్కడ 2 అక్కడ ఉందని తెలిసిపోయింది. డబుల్ కోట్స్ ఉన్నాయా లేవా ఫైండ్ చేయాలి. ఫైండ్ చేసింది. చూడు ఇక్కడ ఇండెక్స్ కౌంట్ చేసుకుంటూ వెళ్ళు. ఎం అని ఇండెక్స్ 0 1 2 3 4 5 6 7 8 9. ఈస్ అనేది అయిపోయిన తర్వాత డబుల్ స్పేస్ అనేది స్టార్ట్ అవుతుంది. అందుకే 10th ఇండెక్స్ దగ్గర డబుల్ స్పేస్ ఉండని చెప్తుంది. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ డబుల్ స్పేస్ తీసేస్తా. ఇక్కడ ఉంది, ఇక చిన్నగా వేసుకున్నాం. నేమ్ పక్కన పెట్టిన. నేమ్ పక్కన అంటే ఎన్నో ఇండెక్స్? 0 1 2 3 4 5 6 7th ఇండెక్స్ అని చూపిస్తుంది. చూడు 7th ఇండెక్స్ అని చూపిస్తుంది. అట్లా డబుల్ కోట్స్ ఎక్కడ ఉందో ఫైండ్ చేయొచ్చు యూజింగ్ ఫైండ్ ఫంక్షన్. డబుల్ కోట్స్ కూడా అయిపోయిన తర్వాత రిప్లేస్ ద డబుల్ కోట్స్ ఫ్రమ్ ద ప్రాబ్లమ్ 3 విత్ ద సింగిల్ స్పేస్. రిప్లేస్ చేయాలంట. ఏం చేద్దాం? ఇక ప్రింట్ ఏ డాట్ రిప్లేస్ చేద్దాం. ఏం రిప్లేస్ చేద్దాం? డబుల్ కోట్స్ రిప్లేస్ చేద్దాం. విత్ దేంతో? కామా సింగిల్ కోట్స్. యా సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్. చూడండి అక్కడ మై నేమ్ తర్వాత 2 స్పేస్లు ఉండే, ఇక్కడ వచ్చే విషయానికి ఏమేమి ఒకటే స్పేస్ అయిపోయింది. ఇక అట్లనే ఫ్రమ్ ఇక్కడ 2 స్పేస్లు ఉన్నాయి చూడండి. అట్లనే ఇక్కడ 2 స్పేస్లు ఉన్నాయి. ఫ్రమ్ విజ్ఞాన్ అని ఇక్కడ అన్ని ఒక స్పేస్లోకి అయింది. క్వశ్చన్ అది డబుల్ స్పేసెస్ ఉన్న దగ్గర సింగిల్ స్పేస్ మార్చమన్నాడు. అంటే నేను ఏం చేసిన? రిప్లేస్ ఫంక్షన్ వాడినా. అంటే రిప్లేస్ ఏ డాట్ రిప్లేస్. ఇక్కడ నేను ఇక్కడ 2 స్పేస్లు పెట్టినా, ఇక్కడ ఒక్క స్పేస్ పెట్టినా. ఇది ఓల్డ్ వర్డ్, ఇది న్యూ వర్డ్. ఓల్డ్ వర్డ్ని న్యూ వర్డ్తో రిప్లేస్ చేయాలి. అంటే డబుల్ కోట్స్ని సింగిల్ కోట్స్తో రిప్లేస్ డబుల్ స్పేస్ని సింగిల్ స్పేస్లోకి రిప్లేస్ చేసినాం. ఆ కొడితే మన 4th క్వశ్చన్ కూడా అయిపోతుంది. రైట్ ఏ ప్రోగ్రామ్ టు 5th క్వశ్చన్ చదవండి. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫార్మాట్ ద ఫాలోయింగ్ లెటర్ యూజింగ్ ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్స్. ఏం లేదు, సీక్వెన్స్ క్యారెక్టర్స్ మనం మాట్లాడుకున్నాం కదా, /n /t అదే రాసేద్దాం. ఆ సీక్వెన్స్ దీంట్లో కొడితే అయిపోయి. ఫస్ట్ లెటర్ అని ఒక వేరియబుల్ తీసుకుని దాని లోపల వాడు ఇచ్చింది రాద్దాం. LETTER. ఎలా ఉన్నారు అందరూ? తిన్నారా?
సారీ, వాయిస్ డిస్టర్బెన్స్ బాగా వస్తుంది మీకు, నాకు అర్థమైపోయింది. మంచి మైక్ కొనుక్కుంటా, అప్పుడు కొంచెం అడ్జస్ట్ కాగండి. ఏమైనా డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు ఇంకా నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలి, కోట్లిన్ కావాలా, జావా కావాలా, ఏ కోర్స్ అయినా సరే కామెంట్ చేయండి. నేను చేసి మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. మీ ఫ్రెండ్స్ కూడా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే చాలామంది వీడియోస్ చూస్తున్నాను కానీ సబ్స్క్రైబ్ చేస్తలేదు సార్. అది ముచ్చట. ఇక మీకు ఇంత నాయిస్ డిస్టర్బెన్సెస్ ఉంది నన్ను నమ్మండి. సారీ ఇంత ఇబ్బంది పెడుతున్నందుకు. ఇప్పుడు నేను వీడు ఏమన్నాడంటే, నేను ఇది ఇట్లా తీసుకొని ఇలా ఎస్కేప్ సీక్వెన్స్ ఎస్కేప్ క్యారెక్టర్స్ వాడమన్నాడు. ఎస్కేప్ క్యారెక్టర్స్ అంటే ఏవి, మనం ఎండింగ్లో అయినాం, చాప్టర్ ఎండింగ్లో /n/t ఇవన్నీ ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్స్ అంటాడు. ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తాను అంటే, ఇప్పుడు మన తర్వాత నాకు కొట్టే లైన్ రావాలి, దిస్ పైథాన్ కోడ్. సో /n అని పెడతా. తర్వాత నైస్ అయిపోయిన తర్వాత ట్యాంక్స్ అనేది దూరం రావాలి, /t అని పెడతా. వీటిని ఎస్కేప్ అని. తర్వాత నేను ప్రింట్ చేస్తాను, ప్రింట్ లెటర్. కింద ముందట అవుట్పుట్స్ వచ్చినాయి, ఇక్కడైతే మీరు చూడండి. డియర్ మనం /n పెట్టినా కాబట్టి /n వాడితే మీరు గుర్తుపెట్టుకొని న్యూ లైన్లో వస్తుంది. సో దిస్ పైథాన్ కోర్స్ ఈస్ నైస్ అని పెట్టేసేసి /t అని పెట్టిన. /t అంటే ట్యాబ్, ఎక్కువ స్పేస్ వస్తుంది అంటే ఇక్కడికి థ్యాంక్స్. ఓకేనా, ఇదే మీరు కామెంట్ చేయండి. మీకు నా వీడియోస్ ఏమైనా నచ్చినట్లయితే ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక మీకు కంటిన్యూస్ అంటే మీకు ఏ రిలేటెడ్ టైప్ అంటే బీటెక్ సబ్జెక్ట్స్లో నేను చెప్తాను. అట్లా బీటెక్ సబ్జెక్ట్స్ అయినా, టీజీ సబ్జెక్ట్స్ అయినా, ఏ ప్రోగ్రామింగ్, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ కూడా చెప్పిన, వెబ్ డెవలప్మెంట్ ఏది ఉన్నా మీరు కామెంట్ చేస్తే డెఫినెట్లీ ఆ రిలేటెడ్ కంటెంట్ నేను మీకు నేర్చుకొని చెప్పడానికి డెఫినెట్లీ ట్రై చేస్తాను, అప్లోడ్ కూడా చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను కామెంట్ సెక్షన్లో క్లారిఫై చేస్తాను. దాంతోపాటు ప్రతి చాప్టర్ నోట్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, డ్రైవ్ లింక్ ఉంది. ఆ డ్రైవ్ లింక్ ట్యాప్ చేస్తే ఆటోమేటిక్ నోట్స్ అనేది ఓపెన్ అవుతుంది. థ్యాంక్ యూ ఈ టాపిక్ ఇక్కడ వరకు వచ్చిందందుకు. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి, ఇంత దూరం వచ్చి సబ్స్క్రైబ్ చేయకుండా. ఎందుకంటే చాలామంది చూస్తుంటారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు. థ్యాంక్స్.